సినిమాల కథలు ఎట్లుంటాయంటే ఇప్పుకుంటే ఈ కారం కప్పుకుంటే శృంగారం వలనే ఉంటాయట. పాపం పోసాని కృష్ణమురళన్న మస్తు రంది పడుతున్నాడు. నోటికాడి బుక్కను గుంజుకోకుండ్రి, మాకు బువ్వ దొరకకుండా చేయకుండ్రి అని అందరికీ పేరు పేరున దండాలు పెట్టి బాంచనైతా అని మొక్కుతున్నాడు. మరి పోసానన్న గంతగానం ఎందుకు బాధపడుతున్నాడో? మన పోసాని కృష్ణమురళి సార్కు మళ్ళా కోపం వచ్చిందిలా. సినిమాల వెనకమర్ర జరిగే ముచ్చట్ల మీద ఎంత బాధపడుతున్నాడో చూడుండ్రి. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో పెద్దలు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఎందుకు యూనిటీగా ఉండరు? పెద్దీర్ఘం అయితే చేస్తారు గాని కలిసి ఉండకుండా చిన్న చిన్నోళ్లను తిప్పల పెడుతున్నారని పోసాని సార్కు కోపం వచ్చి అందరి కాళ్ళకి దండం, ఆ పెద్ద మనుషులు అందరికి ఎన్ని అంగాలు ఉన్నాయో బాడీలో అన్ని అంగాలకి కాళ్ళకి దండం పెడుతున్నాను, అన్ని పాటలకు దండం పెడుతున్నా. సారు ఇంత కోపం చేస్తున్నాడు కదా, గా సినిమా పెద్దోళ్ళల్లా ఎవ్వరు షెడ్డోళ్ళు ఎరికేనా? అందరు మంచోళ్ళు విడివిడిగా మంచోళ్ళు అంటున్నాడంటే నిజంగానే మంచోళ్ళని మెచ్చుకుంటాడు అనుకునేరు. అసలు ముచ్చట ఏరే ఉన్నది. పెద్ద యూనియన్ లీడర్స్ మంచోళ్ళు, పెద్ద నిర్మాతలు మంచోళ్ళు, పెద్ద హీరోలందరూ మంచోళ్ళు, పెద్ద డైరెక్టర్లందరూ మంచోళ్ళు, ఫైనాన్సర్ మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు. సినిమా ఎందుకు చక్కగాగిపోతుంది? ఎందుకు అడవలేకుండా పోతుంది? ఎందుకు దినేష్లు అడుక్కుతుంటున్నారు? ఇగో ఇది అన్నట్టు సారు బాధ. పెద్దోళ్ళు చేయబట్టే చిన్న చిన్నోళ్ళు మస్తు తిప్పల పడుతున్నారని సారు కోపం చేస్తున్నాడు. అన్నారు సీతి దొంగ అసలే ఈ ఇద్దరు అని చూసి పెద్ద మనిషి అంటే అది ఎవరు దొంగ, ఎవరు అని నేనే దొంగ. ఇగో గిట్లా ఎవరి మీదనో కోపం అంతా సారు మీదికెళ్ళి ఎల్ల తీసుకొని అందరికి అన్ని తీర్ల దండం పెట్టి అందరు కలిసి ఉండి చిన్నోళ్ళను బతికిద్దామని బతిలాడుండులా. మరి ఈ సారు మాట పేనయి ఏ పెద్దోళ్ళ చెవుల మీద పారతదో చూడాలి.